నందమూరి బాలయ్యకు ఒక ప్రతిపాదన ఉంది. భారత రాష్ట్ర ప్రభుత్వం నందమూరి బాలయ్యకు పద్మశ్రీ, పద్మవిభూషణ్ లాంటి అవార్డు ఇవ్వాలని చాలామంది అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే చాలామంది హీరోలకి వచ్చేశాయి. ఈ మధ్య వచ్చిన చిన్న హీరోలకు కూడా పద్మశ్రీ లాంటి అవార్డులు వచ్చేశాయి. కానీ నందమూరి బాలయ్య ఎన్నో వందల సినిమాలు చేశారు. అయితే ఇప్పటి వరకు కేంద్రం నుంచి ప్రతిపాదన రాలేదు. అయితే ఆయన కేవలం టీడీపీ క్యాండిడేట్ అవ్వడం వల్ల రాలేదంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. అయితే ప్రస్తుతం నందమూరి బాలయ్యకు పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలంటూ కేంద్రం చూస్తున్నట్లు సమాచారం. అదే విషయాన్ని చాలామంది ప్రముఖులు కూడా ట్యాగ్ చేస్తూ చెప్పుకొస్తున్నారు. నందమూరి బాలయ్య ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. మెయిన్ క్యాండిడేట్గా కూడా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు కేంద్రం కూడా టీడీపీ వైపు చూస్తుంది. టీడీపీ లేనిదే ఇప్పుడు కేంద్రం లేదని చెప్పుకోవాలి. అందుకోసమే ఖచ్చితంగా నందమూరి బాలయ్యకు పద్మశ్రీ, పద్మవిభూషణ్ లాంటి అవార్డు ఇస్తున్నారు. ఇదే విషయాన్ని జయప్రద ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు. బాలయ్య లాంటి మంచి వ్యక్తికి ఇంతవరకు కేంద్రం నుంచి ఎటువంటి అవార్డు ఇవ్వలేదు. అయినా ఇచ్చిన తీసుకునే రకం కాదు నందమూరి బాలయ్య. అయితే మనం గౌరవించుకోవాలి. మంచి వ్యక్తుల్ని, సేవా గుణం కల వ్యక్తుల్ని మనం గౌరవించుకోవాలి. నా ప్రతిపాదనగా ఖచ్చితంగా బాలయ్యకు మంచి అవార్డు ఇవ్వాలంటూ ఆమె ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆయన 10 సినిమాలను లైన్లో పెట్టేశారు. ఆ సినిమాలన్నీ కూడా సంవత్సరానికి 2 రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.